హాయ్ అండి, నమశివాయ అందరికీ. ఇప్పుడు మనం ఏంటంటే ఇత్తడి సామానం రోజు పూజ చేస్తూ ఉంటాం కదండి. ఇత్తడి సామానం ఒక 3 డేస్కే బాగా ఇలా బ్లాక్గా వచ్చేయడం కానీ, అలా పాత సామాన్ ఏమన్నా ఉంటే కనుక ఒక చిన్న చిట్కా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోధుమ పిండి అనమాట. అది గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం, అంటే ఆ సామానానికి సరిపడా కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను. నెక్స్ట్ పసుపు ఒక కొంచెం అండి, అలా కొంచెం పసుపు అండి. నెక్స్ట్ సాల్ట్ కలుపుకోవాలి దాంట్లోనే. నెక్స్ట్ నిమ్మకాయ అండి, ఒక బద్దల సరిపోతుంది. నిమ్మకాయ ఒక బద్దంతా పిండేసాం కదండి, దాన్ని కలిపేసుకోవాలన్నమాట మొత్తం. కొంచెం లైట్గా వాటర్ తీసుకుని మరీ పలుచగాను చేసుకోకూడదండి, మరీ ముద్దలాగాను కాదు. కొంచెం మనం తోముకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట. మా పాప చేసేస్తుంది. నేను ఒకసారి ట్రైల్ వేసానండి, నాకు బాగానే యూజ్ అయింది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి చూపిద్దామని చెప్పి ఐడియా వచ్చింది. అందుకనే మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నానండి. కొంచెం వాటర్ పోసుకోండి, ఇంకా కొంచెం. కొంచెం పోయమ్మా. ఓకే, ఇప్పుడు దీంతో అది పెట్టి తోము. ఫస్ట్ ఒక చోటు తోమితే వాళ్ళకి చూపించడానికి ఐడియా వస్తుంది. అదిగో చూసారండి ఎలా ఉందో షేడ్, మీకు ఐడియా వచ్చింది కదా దానికి దీనికి. అలాగనే మొత్తం అక్కడున్న కలర్ చూడండి, ఇక్కడున్న కలర్ చూడండి. అందుకే ఒకసారి మళ్ళీ మొత్తం తోమేస్తుంది. మా పాప అన్నిటిలో నాకు హెల్ప్ఫుల్గా ఉంటుందండి. నేను కూడా చేస్తానని అన్నిటికీ ముందుకు వస్తుంది కాబట్టి అందుకని మా పాపను కూడా చేద్దామని చెప్పింది, అందుకే చేస్తున్నామండి. వాష్ చేసేలా చూసారు కదండి, ఫస్ట్ ఏ కలర్లో ఉందో నెక్స్ట్ ఏ కలర్లోకి వచ్చిందో. కాబట్టి మీకు ఈ టిప్స్ నచ్చితే అలాగే యూజ్ చేసుకోనండి. థ్యాంక్ యూ సో మచ్.